దానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, సంధ్యా థియేటర్ ఘటన నిన్న మనం చూసాం. సుమారు 4 గంటల పాటు ఆయన విచారించారట. 20 ప్రశ్నలు అని కొంతమంది అంటారు, 15 ప్రశ్నలు అని కొంతమంది, వాట్ ఎవర్ ఇట్, ఏవో ప్రశ్నలు వేశారు, అవి సమాధానాలు చెప్పారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పారట. ముఖ్యంగా బౌన్సర్ల పాత్ర మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఇక్కడ మనకు కనిపిస్తున్నది. మరొకరిని అరెస్ట్ కూడా చేయడం జరిగిందట, ఆంటోనీ అనే అతను. అంటే బౌన్సర్లు ఒక్క అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లోనే కాకుండా చాలా అంశాల్లో వాళ్ళు ఓవర్ యాక్షన్ కూడా కొన్ని ప్రమాదాలకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులకి దారి తీస్తుంది అని. అసలు వీళ్ళ పాత్ర ఏంటి? బౌన్సర్లు అనేవాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకునేటటువంటి అంగరక్షకులు. వాళ్లకు రక్షణ చేయడానికి తప్ప అదే అధికార పదవిలో ఉన్న వాళ్ళకైతే సెక్యూరిటీ గార్డులు, ఎన్ఎస్జీలు, లేకపోతే బ్లూ క్యాట్లు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రైవేట్గా ఇది రాను బౌన్సర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ అపార్ట్మెంట్లు ఇవన్నీ పెరిగిపోవటం, వీటన్నిటితో ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఇదైంది. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది పబ్లిక్ సెక్యూరిటీకి ఏమైనా ముప్పుగా తయారవుతుందా అనే ఒక సమస్య కూడా ఉత్పన్నమవుతుంది ఈ మధ్య. చాలా సందర్భాల్లో ప్రైవేట్ సెక్యూరిటీకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆలయాలు లేకపోతే కీలకమైన సందర్భాల్లో కూడా ఓవరాల్గా కూడా కార్పొరేట్ ప్రైవేటైజేషన్ వస్తుంది. కాబట్టి ఈ యాక్టర్లు ముఖ్యంగా కాస్త స్టార్డమ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి ఇటు ఎగబడేటటువంటి అభిమానులు ఉంటారు. వాళ్ళని ఆపడం, వాళ్ళ నుంచిగా అన్నట్టుగా పెడుతున్నారు. వీళ్ళు శృతి మించుతుంటారు చాలా సందర్భాల్లో. కొంతమంది హీరోలేమో ముందే చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు. బలవంతంగా ఒకరిద్దరు నాపినా ఎక్కువ భాగం వాళ్ళ చుట్టూ ఒక వలయం కట్టడం ఇదంతా. గతంలో ఇంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య అది పెరిగిపోయింది. ఈ 2-3 కేసుల్లో ఆ తీవ్ర స్థాయి కూడా దాటింది. ఇప్పుడు మీరు మోహన్ బాబు బుదంతన్లో కూడా బౌన్సర్ల పాత్ర చాలా ఎక్కువగా వచ్చింది. అక్కడ పోటాపోటీగా అది వ్యక్తిగతం కదా. నిజానికి స్టార్స్గా వాళ్ళకి అంత ఉండేది అంత సీనియర్ లేదు, కానీ పెట్టుకున్నారు. అంటే అదేదో చట్టబద్ధమే అన్న స్థాయిలో. మీరు దారిలో కూడా చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ అంతా ఆపేసేయటం, పోలీసుల పాత్ర వాళ్ళే తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లు చెప్పారా లేదా? ఇప్పుడు బౌన్సర్లు అనేవాళ్ళు ఒక బఫర్ లాగా తయారవుతున్నారు. అల్లు అర్జున్కు తెలిసిందా లేదా? అసలు ఆలస్యానికి కారణం ఏంటంటే మేము వాళ్ళకి చెప్పాం, వాళ్ళు మమ్మల్ని పోనివ్వలేదు అని సాక్షాత్తు డీసీపీ స్థాయి ఉన్నాయని ఒక ఆయన చెప్తున్నాడు. కాబట్టి అటువంటిప్పుడు ఇది తప్పకుండా కీలక అంశంగా వస్తుంది. కానీ నిన్న మనం చర్చించినప్పుడు అప్పుడప్పుడే విచారణ జరుగుతుంది. తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడనే వచ్చింది, కాదు కొన్నిటికి జవాబు చెప్పాడని. రెండోది ఆ వీడియోలు చూసినప్పుడు ఆయన ఉద్వేగానికి బాధకు గురయ్యారని. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఏ యంగ్ మ్యాన్, అందులో పెద్ద విషయమే ఉంటుంది. అలా జరిగిందనే బాధ ఒకటినో, నిజం పొరపాటు అయితే అయింది అనే పద్ధతిలో కూడా ఆయన కొంత స్పందించారు అనేది కూడా చెప్తున్నారు. మీకు చేరిందా లేదా, ఎవరు చెప్పారు చెప్పలేదు, స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి మటుకు మీకు తెలుసా లేదా, మీరు అనుమతి తీసుకొని వెళ్ళారా లేదా, ఈ 2-3 అంశాల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయన చెప్పిన సమాధానానికి కౌంటర్గా వాళ్ళు వీడియోలు చూపించారు. సో అంతవరకు జరిగిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు అదే సమయంలో ఈ బౌన్సర్ మీరు చెప్పిన ఆంటోనీ కదా, వాళ్ళ కోఆర్డినేటర్ను ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది కూడా అదే సమయానికి రావటం. అంటే ఇక్కడ బౌన్సర్స్ రోల్ కూడా కీలకం అవుతుంది. ఎందుకంటే ఈయన A11 కదా, ఈ మధ్యలో చాలామంది ఉన్నారు. నిన్న ఇంకా దీనికి పూర్తి భిన్నమైన డెవలప్మెంట్ కూడా జరిగింది, అది కూడా నేను మీకు చెప్తాను. కానీ అందువల్ల నిన్న అల్లు అర్జున్ విచారణ, పోలీసుల పట్ల స్పందించిన తీరు, ఇదంతా కూడా చాలా కీలకంగా ప్రభావం చూపించింది, అందులో డౌట్ ఏం లేదు. అందులో బౌన్సర్స్ అనేవాళ్ళు మధ్యలోకి వచ్చారు. ఈ కారణం వల్ల అసలు మనం కూడా పోలీసు అధికారులు చెప్పారు, బౌన్సర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తే మేము ఒప్పుకునేది లేదు అనే ఒక హెచ్చరిక. మీరు ఒకరిని రక్షించడం అనేది ఎంత అవసరమో మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం కూడా అంతే అవసరం అవుతుంది. వాళ్ళకేమో అథారిటీ లేదు, దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్. అవును, అందుకని అది చాలా ముఖ్యం. వాళ్ళ వరకు మీరు చూసుకోండి. కానీ జరుగుతాయి ఒక్కోసారి అట్లాంటివి, హఠాత్తుగా దూసురావటము, ఇబ్బంది పెట్టడము జరగదని కూడా కాదు, కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు. ఇక్కడ అసలు ఆ పరిస్థితి కాదు. చెప్పలేదా నిజంగా? ఇప్పుడు ప్రజలకు వాళ్ళకు మధ్యలో వారధులుగా ఉండి రక్షణ కల్పించాలి, కానీ ప్రజల నుంచి గోడ కట్టి అసలు సమాచారం కూడా తెలియకుండా, పోలీసులు చెప్పేది కూడా తెలియకుండా పోతే ఇంకప్పుడు ఎవరు బాధ్యులు అవుతాడు? ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడుతుంది అది. మీరు కదా పెట్టుకున్నారని వీళ్ళు అంటారు. అందువల్ల అయితే సైమల్టేనియస్గా నిన్న మిగతా రాజకీయాల వేళ ఉంచి ఒక 60 మందికి బెయిల్ ఇచ్చారు ఈ కేసులో.
ఇది ముఖ్యమైనది నిజానికి. అంటే వన్ సైడ్గా చూసే వాళ్ళు ఇది చూస్తున్నారు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బెయిల్కి అప్పీల్ చేసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. చేసుకుంటాడు, ఎందుకంటే A11 కాదు, అంతకంటే ముందున్నటువంటి A6 ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చారు. ముందస్తు బెయిలే. ఇంకా సందీప్ A3, నాగరాజు A9, గంధకం విజయ్ చంద్ A10, A12 కూడా A12 కూడా ఇచ్చారు బెయిల్ నిన్న కోర్టులో. అంటే ఇది రెగ్యులర్ బెయిల్, అదేమో ముందస్తు బెయిల్. హైకోర్టు ఇచ్చింది ముందస్తు బెయిల్ కూడా కాదు, మధ్యంతర బెయిల్. ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్కి అల్లు అర్జున్ అప్పీల్ చేసుకోవచ్చు. అదే పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వచ్చు. ఎటువంటి విచారణకు హాజరవుతాము, ఎక్కడికి పోము అని చెప్తే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయొద్దన్న ఇది ఇంక చేసే అవసరం ఉండదు. వాళ్ళు కాకపోతే ఆ కండిషన్స్కి లోబడి వాళ్ళ బెయిల్ తెచ్చుకుంటారు. సో అలా ఆరుగురు. సో అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్కు అప్పీల్ చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్తున్నారు. అంటే ఒకటి కదా మీరు గుర్తించాల్సింది, ఇది ముందస్తు బెయిలే. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. సో ముందస్తు బెయిల్ పూర్తి స్థాయిలో ఇవ్వగలిగింది స్థానిక న్యాయస్థానం, వీళ్ళకి అలా ఇచ్చింది. దీన్ని బెయిల్ అనే అర్థంలో అనొచ్చు. ముందస్తు బెయిలా, అరెస్ట్ అయిన తర్వాత బెయిలా, కానీ ఇది బెయిల్ పూర్తి అర్థంలో. హైకోర్టులో వచ్చింది తాత్కాలిక బెయిల్ అనే 4 వారాలే దానికి గడువు కూడా. దీనికి గడువే ఉండదు. ఇంకా మళ్ళీ పోలీసు వేరే విధంగా ఏదైనా చేసి కోర్టు చెప్తే తప్ప ఈ బెయిల్ ఫుల్గానే బెయిల్లో ఉంటుంది. ఇది అందువల్ల ఈ చిన్న తేడా ఉంది. అంటే ఇంకో వైపు నుంచి రెండు వైపులా ఇక్కడ విచారించడము, కొంచెం వేడి పెరగటము అవన్నీ ఉండగా, రెండో వైపున ఈ కేసులో కొంచెం సడలింపులు, పరిష్కారాలు ఆ దిశలో కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే సార్, నిన్న కిమ్స్కి శ్రీతేజ్ని పరామర్శించిన దిల్ రాజు కుటుంబ సభ్యులను ఆడుకుంటాం అంటున్నారు, సినీ పరిశ్రమ చూసుకుంటుంది అంటున్నారు, వాళ్ళ తండ్రికి ఏమో ఉద్యోగం ఇస్తారంటున్నారు. అంటే పెద్దన్న పాత్ర దిల్ రాజు పోషించారనుకోవచ్చా? ఇక ఏముంది, ఆయన దిల్ రాజు అని ఏం చెప్పినా సినీ రాజు ఆయన ప్రస్తుతానికి ఇటు నిర్మాణ రంగంలో కానీ, అటు పంపిణీ రంగంలో కానీ, థియేటర్స్ కానీ. బయట విందామా సార్? బయట ప్లే చేయండి అమ్మా. ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగుపోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నా, నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు. ఈయన ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది. లాజికల్ గా, టెక్నికల్ గా జరగాల్సిన ఆయన అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగం, ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. FDC చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. సరే, వాళ్ళు ఫాదర్ కూడా మాట్లాడారు, ఆ బయట కూడా ప్లే చేయండి. నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి. ఓకే, ఇది సార్. ఇప్పుడు నేను 3 రోజుల కింద మనం అనుకున్న దిల్ రాజు అమెరికా నుంచి వచ్చి మాట్లాడతారు, ఇటు రేవంత్ రెడ్డి ఈ మధ్య ఆయన అపాయింట్ చేశారంటే కూడా దాని అర్థం అంత దాదాపు ఇవి రెండు ఒకేసారి జరిగాయి. రెండవ దిల్ రాజు ఇప్పుడు కూడా పరిశ్రమలో కీలకమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా కూడా ఉన్నారు. TFDC చైర్మన్ అన్న తర్వాత దానికి అధికార హోదా కూడా ఉంది. వ్యక్తిగతంగా ఆ విధమైనటువంటి సమన్వయము, దౌత్యం నెరపగలిగిన స్తోమత కూడా ఆయనకు ఉంది. కేవలం స్థాయి స్తోమత, ఆ పట్టు విడుపులు ఆయనకు ఉన్నాయి. కాబట్టి నేను ఆయన మాట్లాడింది చూస్తే తప్పకుండా ఆయన ముఖ్యమంత్రితో వెళ్ళి కలిసి ముఖ్యమంత్రి తరఫునే వచ్చాను అన్న మెసేజ్ ఆయన ఇచ్చాడు. రెండవది ఉద్యోగం ఇస్తాము, పునరావాసం కల్పిస్తాము అనే మాట కూడా చెప్పారు. ఉద్యోగం ప్రభుత్వం ఇస్తుందో మీరా అంటే ముందు మేము చిత్ర పరిశ్రమ TFDCగా చెప్తున్నాను, తర్వాత ఏం జరుగుతుందో చూస్తామన్నాడు. మూడవది అబ్బాయి ఆ చికిత్స అవన్నీ కూడా చేస్తామన్నారు. మిగతా విషయాలు వేటి మీద కూడా దిల్ రాజు నిన్న
అటు ఇటు కామెంట్ చేయలేదు. మీరు కనుక గమనిస్తే జరిగింది దురదృష్టకరమైంది. ఎవరు కావాలని చేయరు. ఎవరన్నారు కావాలని చేశారని? ఇప్పుడు కొంతమంది పని కట్టుకొని అదే అక్కడ రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి పరిశ్రమ మీద కత్తి కట్టాడు, పరిశ్రమ అసలు తెలుగు ఇక్కడి నుంచి తరలిపోండి, బతక తెరువుకి వచ్చారని ఒకటి స్టేట్మెంట్ ఇస్తే ఒక అధికార పార్టీ ఆయన కూడా ఇచ్చాడు. ఇవన్నీ అర్థం లేని విషయాలు, ఇవి ప్రధాన సమస్యతో సంబంధం లేనివి. ఇక్కడ కావాల్సింది చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దానికి సంబంధించి చిన్న చిన్నవి ఏమన్నా ఫలితాలు ఉంటే కోర్టు చెప్తే అవి చేస్తారు. కానీ దాని ఆధారంగా సినిమా పరిశ్రమ మీద ఏదో చేయడం, లేదా రాజకీయంగా ఇది రేవంత్ యాంటీ రేవంత్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీను రేవంత్ వ్యతిరేకంగా ఉంటే అది వాళ్ళ రాజకీయ అవసరం. దాన్ని పరిశ్రమకు అంటగట్టడము, దాన్ని అల్లు అర్జున్ దాన్ని కారకులుగా చూపడం అది అర్థం లేని విషయం. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఆ రోజు సినిమా దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్తాను, అది చూసిన మేరకు విన్న మేరకు పరిశ్రమ గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఆఖరికి అల్లు అర్జున్ గురించి కూడా వేరే ఏం మాట్లాడలేదు. ఆ రోజు జరిగిన ఘటనలో ఆయన వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు, అంతవరకే కదా. కొంతమంది తమ రాజకీయ ఉద్దేశాల కోసం దాన్ని ఎక్కడికో తీసుకుపోయి దాన్ని పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్యలో ఒక మంట పెట్టాలని చూస్తే అది వాళ్ళ పొరపాటు. అలాగే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యలో తగాదాలాగా మార్చాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. అంత బుద్ధిహీనులు ఎవరు లేరు పరిశ్రమలో కానీ, రాజకీయాల్లో కానీ, మీడియాలో కానీ, ప్రజల్లో మరీ ముఖ్యంగా. వాళ్ళు పాలను పాలు నీళ్ళని నీళ్ళు అనుకోగలిగిన విచక్షణ శక్తి ప్రజలకు ఉంది. నేను అనుకుంటాను దిల్రాజు చొరవ తీసుకుంటారు, మొదలు పెట్టారు, ఆయన నిన్న మొదలు పెట్టారు. కానీ ఒక అభిప్రాయం మట్టుకుంది, అది వాళ్ళు గమనించాలి. ఈ పరిహారం పెంచితే మంచిది అన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వస్తూ ఉంది. మీకు అవకాశం కూడా ఉంది, జరిగిన నష్టం కూడా చాలా తీవ్రమైంది కూడా. కాబట్టి పరిహారాన్ని పెంచే విషయం ఆలోచించాలని వాళ్ళు కూడా ఆలోచిస్తాము అది ఇది అంటున్నారు. కాబట్టి దీన్ని ఒక డెమోక్రాటిక్ సొల్యూషన్, ప్రజాస్వామిక పరిష్కారం దిశలో ఆలోచించాలి తప్ప ఇదేదో ఇల్లు తగలబడుతుంటే ఇది కాచుకున్నట్టుగా, చలి కాచుకున్నట్టుగా దీన్ని ఏదో ఒక విధంగా తేడాలు పెంచడానికి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆ అబ్బాయి భవిష్యత్తు, ఆ కుటుంబానికి మేలు జరగటం, ఆ తర్వాత బాధ్యతలు రెండో దీని నుంచి ఏం పాఠాలు తీసుకోవాలి, ఏది ఎక్కడ శృతి మించింది, ఏది ఎక్కడ గతి తప్పింది, అది నేర్చుకోవాలి. ఒకవేళ మాట్లాడతారా, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ నిన్నేం మాట్లాడలేదు కదా మీడియాతో, మరి అంతసేపు అక్కడ మాట్లాడాడు, ఉద్యోగానికి గురయ్యాడు, ఎన్ని ప్రశ్నలు వేసుంటారో, 3.5 గంటలు అక్కడ ఉన్నారు. మీకు ఉన్నట్టే ఒక ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వము, తనకున్న సమాచారము, తనకున్న సలహా మేరకు అన్నింటి నుంచి సభలో లేకపోతే మీరు అల్లు అర్జున్కు లొంగిపోయారు, మీరు సినిమా పరిశ్రమకు డబ్బు అని అంటారు కదా. రాజకీయాల్లో రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు కదా, ప్రఖ్యాత జర్నలిస్టు. ఆయన 2024 ఎలక్షన్స్ అయ్యాక ఒక బుక్ రాశాడు. ఇందులో ముఖ్యంగా 20 అంతకుముందు 14-19 ఎన్నికలను సమీక్షిస్తూ ఒక ముగింపు అధ్యాయం కూడా రాశాడు. దానికి ఆయన అడిగారు, ఏమండి ఎవరెవరో చాలా మామూలు రాజకీయ నాయకులు వచ్చి మీ దగ్గరికి అబద్ధాలు అవి ఇవి ఏవేవో రకరకాలుగా మాట్లాడుతుంటే మీరు అక్కడికక్కడే ఎందుకు ఖండించరు మీడియా వాళ్ళని, ఇది నీతో సహా అందరికీ కూడా వర్తించే విషయం. ఆయన అన్నాడు, మీరు మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి, రాజకీయ నాయకులు అంత అవగాహన లేని వాళ్ళు, ఆలోచన ఎత్తుగడ లేని వాళ్ళు కాదు. వాళ్ళు ఒక మాట అంటారంటే దానికి చాలా కోణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మేము అది కాదు కదా అని వేరే కొంచెం కౌంటర్ చేస్తామే కానీ వాళ్ళని పూర్తిగా అక్కడికక్కడే ఖండించేసి వాళ్ళ ప్రత్యర్థులు తీసుకోవాల్సిన పాత్ర మేము తీసుకోము. మీడియా ప్రత్యర్థి కాదు ఇక్కడ. మీడియా కెన్ సెండ్ ఇలా అంటున్నారు కదా, అలా అంటున్నారు కదా, ఇది జరిగింది కదా, లేదా మా దగ్గర ఉన్నది ఇలా ఉంది, ఇంతవరకు మేము చెప్పగలుగుతాం కానీ అని. అదే రేవంత్ రెడ్డి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా అదే. ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ ఒక్కచోటే కొంచెం వాళ్ళు తప్పటడుగు చేశారు. ఇది నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు నన్ను కౌంటర్ కాకుండా డిఫెన్స్ వేరు, కౌంటర్ వేరు, పొలిటికల్ కౌంటర్. అందులో దాన్ని ఐ థింక్ దాన్ని సర్దుకున్నట్టున్నాడు. దాన్ని ఇంకా పెద్ద సాగుతీయటం కూడా అనవసరం. ఇంకోటి ఇందులోకి మెగా ఫ్యామిలీని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళ పేర్లు తెచ్చినా అన్నదమ్ములు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నాగబాబుతో సహా 3 సోదరులు కూడా ఇవ్వాల్సిన మద్దతు ఇచ్చారు. తమ పాత్ర బహిర్గతం కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే చంద్రబాబు ఫోన్ చేశారు కానీ అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ చేసినట్టు రికార్డ్ ఏం లేదు కదా. వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. కానీ బట్ బీజేపీ తెలంగాణ నాయకులు మాత్రం
దీన్ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి పైన ఆయన అర్నబ్ గోస్వామి గారు నిన్న కూడా ఆయన, మీరు ఈరోజు అదే నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీ వార్త అదే, అర్నబ్ గోస్వామి షోలో క్రిషాంక్ ఎవరికో ఫోన్ వచ్చిందని ఆ వివరాలన్నీ వేసి, కాబట్టి పెద్ద కుట్ర జరుగుతుంది, అది ఇది బెదిరిస్తున్నారు అని ఈ పద్ధతిలో. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఆ ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంటే నేషనల్ మీడియా వర్సెస్ తెలుగు మీడియా అని ఒక పిక్చర్ తీసుకొచ్చారండి. నేషనల్ మీడియానేమో రేవంత్ని తిట్టిపోస్తుంది, రేవంత్ కక్ష కట్టుకొని చేస్తున్నాడని చెప్తుంది, రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్న పద్ధతిలో నేషనల్ మీడియా చెప్తుంది. మొన్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ముందుగా అమ్ముడుపోయారని తర్వాత క్షమాపణ చెప్పిన యాంగిల్ కూడా ఇదే. ఇక్కడ అమ్ముడుపోవడం అనే పదవి అసహనం దాన్ని పక్కన పెడితే ఆయనే క్షమాపణ చెప్పాక ఇంకా దాని మీద సమస్య లేదు. యథాలాపంగా మాట్లాడతారు. మనకు మీడియా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు నేను ఏవో కామెంట్స్ చేస్తా, వాటిని ప్రసారం చేశాడనుకో అప్పుడు దాని ఇది వేరే ఆఫ్ ది రికార్డ్. సరే, ఇంతకు నేషనల్ మీడియా ఇస్ టేకింగ్ ది సైడ్ ఆఫ్ బీజేపీ, ఇట్స్ నాట్ సైడ్ ఆఫ్ అల్లు అర్జున్. బీ క్లియర్ అబౌట్ దట్. నేషనల్ మీడియా బీజేపీ నేరేటివ్ను బలపరుస్తుంది, తెలుగు మీడియా వాళ్ళ దీన్ని బట్టి రకరకాలుగా ఉంది. చాలా విచిత్రంగా ఏ విధంగా అయితే అదాని విషయంలో, ఏ విధంగా అయితే పోలవరం విషయంలో టీడీపీ వైసీపీ ఒకటే ఉన్నాయో, అల్లు అర్జున్ విషయంలో కూడా టీడీపీ వైసీపీ ఒకటే ఉన్నాయి. చాలా విచిత్రమైన ఐక్యత. టీడీపీ వైసీపీలను ఏకం చేసిన అల్లు అర్జున్ అని మనం చెప్పొచ్చు. ఈ విషయంలో వాళ్ళు ఏమీ ఒక్క మాట కూడా అది భిన్నంగా మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా చూస్తే కూడా, పైగా ఇప్పుడు జగనే కాపాడాడని కూడా వైసీపీ వాళ్ళకు అది కూడా ఒక ప్రచారం తమాషగా వాళ్ళు సోషల్ మీడియాలో. తెలీదు అల్లు అర్జున్కి ఇవన్నీ ఎందుకు పాపం, ఆయన పుష్ప 3 గురించో లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నిన్న పోలీసు ఇప్పుడు ఎప్పుడైనా అండి సూటిగా మీరు ఎదుర్కొన్నప్పుడు మీ భారం కొంచెం తగ్గుతుంది. నేను అనుకుంటాను ఇప్పటి వరకు కొన్ని పొరపాటు సలహాలు వీటన్నిటి కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు ఒక దశలో కొంచెం అలా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాని నుంచి ఆయన రీట్రేసింగ్ ఈ స్టెప్స్, అదే ఆయనకి ఇప్పుడు ఐ థింక్ కొంచెం ఉపశమనం వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. చాలా ఆసక్తికరమైన చివరి విషయం చెప్తాను నేను. శ్రీనివాసరెడ్డి అనే అడ్వకేట్ నాకు తెలుసు, ఇదివరకు మా ఇంటి దగ్గర కూడా ఉండేవాడు. ఈ సతీష్ కమాల్తో కలిసి కేసు వేసింది ఆయనే. ఏది థియేటర్లు ఇవ్వకూడదు, డబ్బులు ఇంత ఎక్కువ పెట్టకూడదు, అల్లు అర్జున్ ఏ అరెస్ట్ అల్లు అర్జున్ అని #తో పెట్టి ఇవన్నీ చేసింది ఆయనే. సరే, అవన్నీ జరిగాయి మేము అనుకున్నదని ఆయన చెప్తున్నాడు. కానీ దీన్ని దుర్వినియోగం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని నిన్న ఆయన మీడియాతో ప్రెస్ క్లబ్లో చాలా వివరంగా మాట్లాడారు. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ను వాడుకోవడానికి, కాంగ్రెస్ని రేవంత్ని దెబ్బతీయడానికి అల్లు అర్జున్ను సాధనంగా చేసుకోవాలనుకోవటం చాలా పొరపాటు. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి, జరిగాయి. కానీ అంత తేలిగ్గా ఏం రాజకీయాలు ఉండవు అనుకోండి, ఎవరు ఏమి అంత చవటలు కాదు కదా. కాబట్టి ఐ థింక్ కింద కోర్టులోకి కూడా వచ్చాయి ఇప్పుడు కేసులు. సో న్యాచురల్గానే జరుగుతుంది ఇది అని నేను అనుకుంటున్నాను. మీరు చూపించిన దాంట్లో దిల్రాజ్ తర్వాత భాస్కర్ కూడా మాట్లాడారు కదా. సో నన్ను ఎవరు బెదిరించలేదు, నాతో టచ్లో ఉన్నారు, నాకు సహాయం చేస్తామంటున్నారు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాజకీయాన్ని జొప్పించాల్సిన అవసరం ఏం లేదు. న్యాయం, చట్టం, సంయమనం ఈ 3 ఉండాలని కోరుకోవాలి. సార్ అల్లు అర్జున్కు అండగా ఈయన జనసేన ఆయన బొలిశెట్టి సత్య మాట్లాడండి, కర్మ ఎవరిని వదలదని హెచ్చరిక, రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ టైమే మీకు కూడా వస్తుంది, అతనిలాగే మీరు కూడా ఇంట్లో కూర్చుంటారన్న విధంగా ఆయన మాట్లాడటం వేస్తున్నారా? బయట ప్లే చేయండి అమ్మా. Telangana Chief Minister should understand one thing. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average, every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So the Chief Minister is interested, he should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year. It's happening.
Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says, because of you, the person is died, accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Every day, there 20-22 people are dying. So, what is he doing with them? And did he punish anyone? Did he hang anyone? Did he call anybody like this? Did he discuss it in the assembly? But he is discussing this issue because he wants to encash it. But he doesn't know one thing. Jagan Mohan Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151, he's become 11. And Ravindra Reddy is definitely going to fall down. And he is digging his own grave. Actually, రైట్. ఇప్పుడు నేను ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో దీనికి సమాధానం ఉంది, అయినా మీరు మళ్ళీ వేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సత్య, బొలిశెట్టి సత్య నాకు బాగా మిత్రుడు. ఈ మధ్య నేను ఈ 2 నెలల్లో నేను మాట్లాడలేదు, కానీ అదర్వైజ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. ఆయన అసందర్భమైన పోలిక తెస్తున్నాడు. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన ప్రతి వాళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పిలవడు. పవన్ కళ్యాణ్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా. పవన్ కళ్యాణ్ చెప్తాడు, బొలిశెట్టి చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ చెప్తాడని నేను అనుకోవట్లేదు. రెండో విషయం, ఏ కారణం వల్ల అయితే ఆయన చెప్తున్నాడో ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన సినిమాని, అంటే అంత సినిమా దగ్గర జరిగిన ఘటన, రోడ్డు మీద జరిగిన మామూలు యాక్సిడెంట్ ఒకటే అని బొలిశెట్టి అని తెలివైన మిత్రుడు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీతో కలిసి ఉండాలని చాలా ఉత్సాహంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఆయన తప్పకుండా కాంగ్రెస్ను వ్యతిరేకించవచ్చు. కానీ రేవంత్ గోలి సమాధి కట్టుకుంటున్నాడు లాంటి మాటలు అల్లు అర్జున్కి ముడిపెట్టొద్దని అంటున్నా. ఇప్పటికే అల్లు అర్జున్ కావాల్సిన సమస్యల్లో ఉన్నాడు, ఆయన ఏదో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. సో ఎన్డీఏ యొక్క లేదా బీజేపీ యొక్క రాజకీయ లక్ష్యాలను సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనను సపరేట్ చేయండి, మీరు రాజకీయంగా ఎదుర్కోండి, దాంట్లో నాకేమి ఇబ్బంది లేదు. అసలు ఆయన బాధలంతా ఏంటి? రోడ్డు యాక్సిడెంట్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎవరు అన్నారండి అల్లు అర్జున్ కారణం అని? రేవంత్ రెడ్డి అనలేదు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కారణం అని ఎక్కడ అన్నాడో చూపించమనండి. ఆయన ముందు వినలేదు, తొక్కిసలాట వచ్చింది, తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎవ్వరూ అనలేదు. అంత బుద్ధిహీనులు ఎవరు రాజకీయాల్లో కీలక పాత్రలో ఉండరు. తొక్కిసలాట కారణం ఆయన రావటం. అందుకనే ఇది అది కాబట్టి అది ఇది అవుతుందని ఒక రాంగ్ లాజిక్ తీసుకొని వచ్చి ఐ డోంట్ నో. తప్పకుండా నేను ఇందాక చెప్పాను మీకు, ఎన్డీఏ బీజేపీ దీన్ని మ్యాక్సిమం వాళ్ళు దీన్ని ఒక సమస్యగా చేయబోతున్నాయి. నేషనల్ మీడియా మొత్తం ఆ పనిలోనే ఉంది. అందుకే అవర్ హానరబుల్ ఫ్రెండ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ సో హ్యాస్ టు రీచ్ టు ది నేషనల్ మీడియా అండ్ ఆల్సో ఇగ్నైట్ ఎ న్యూ డిబేట్ on national horizon. But unfortunately Indian people are clever enough, native enough to understand to call the spade and snake. ఏది పాము, ఏది తాడు, ఏది నీరు, ఏది పాలు తెలుసుకోగలిగిన విచక్షణ ప్రజలకు పూర్తిగా ఉంది. పుష్ప 2 హీరోనే అటువంటి వాడు. పుష్ప అనేవాడేమి బాగా చదువుకున్న మహా మేధావి కాదు. తన జీవితం తాలూకు ఆ తొక్కిసలాట్లో, ఘర్షణలో వాడు ఒక ఇదిగా ఎదిగాడు. దట్ ఈస్ ది థీమ్ యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి మనము అన్నిటినీ కలగాపులగం చేసి అసందర్భమైన పోలికలు, అసంబద్ధమైన వ్యాఖ్యానాలు చేయనక్కర్లేదు. సంయమనం సత్య గారు కూడా పాటించాలి. సంయమనం పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. అవును. సో పవన్ కళ్యాణ్ గురించి మేము ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకని పవన్ కళ్యాణ్ అంతకుమించి చిరంజీవి పాటిస్తున్న సంయమనం కొంచెం సత్య లాంటి వాళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. డోంట్ లింక్ అల్లు అర్జున్ విత్ పెటీ పొలిటికల్ క్లాషెస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. They're absolutely, they belong to the political arena. Nothing to do with Pushpa 2 or the unfortunate helpless victim that died on the premises of Sandhya Theatre. Let we help, let we stand by that family, and let we not politicize the issue, and let no graves be dug for anybody. Let politics prosper, let leaders clash with their own ideology. Yes. సార్, ఏంటి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయమ్మ గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ
ఆ ప్రేమ అభిమానం చూపించారు. అంటే ఏకమవుతున్నారా వైఎస్ ఫ్యామిలీ? ఇక వాళ్ళ గురించి చెప్పే ముందు మనము క్రిస్మస్ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్దాం దేశవ్యాప్తంగా. నరేంద్ర మోదీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా నిన్న అది చెప్పారు. సో క్రిస్మస్ అంటే జగన్ ఆయన కుటుంబం అంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు కడపకు పోవటం ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అంత ముందు లేనిది వాళ్ళ దీన్ని బట్టి వచ్చింది. ఎనివే జగన్ అజెండా అనండి, జగన్ మూవ్స్ చాలా వరకు అక్కడ నిర్ణయం అవుతూ ఉంటాయి. మొన్న మనం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత 2 సార్లు కడప గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ జగన్ ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ చర్చ్, అట్ హిస్ చర్చ్ అలాంగ్ విత్ మదర్. ఇది ముఖ్యమైన ఒక సంకేతం. తల్లితో కలిసి మళ్ళీ ఆయన కడపలో ఉన్న చర్చిలో ప్రత్యక్షం కావటం. రెండోది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. అంటే అక్కడ మాట్లాడలేదు అనుకోండి, దానికి ముందు మాట్లాడారు, తర్వాత కూడా మాట్లాడుతుండొచ్చు. షర్మిల విదేశాల్లో ఉన్నారని ఒక వివరణ కూడా విడుదల చేశారు. దీన్ని బట్టి వైఎస్ ఫ్యామిలీ అట్లీస్ట్ తల్లి కొడుకు ఒక కామన్ షోకు మళ్ళీ అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఒక ఉమ్మడిగా మేము ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దాని ప్రభావం దానికి ఉంటుంది. అంతేకాదు కడపనే నాకు పుట్టిల్లు లాంటిది, కడప నుంచే నేను వస్తాను, కడపలో మీరు నాకు అండగా ఉంటేనే నేను మిగతా రాష్ట్రానికి అందుబాటులో ఉంటాను, నా తమ్ముడు నా సోదరుడు అవినాష్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు నువ్వు మిగతా విషయాలు చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పాడు అని ఇవన్నీ జగన్ నిన్న ఓపెన్గా చెప్పారు. మామూలుగా ఇంత ఓపెన్గా ఆయన మాట్లాడరు. సో కడప ఏదో కదిలిపోతుంది అన్నది వస్తున్నప్పుడు కదిలిపోవట్లేదు, నా కుటుంబం నేను ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వాలి. వచ్చేది మన ప్రభుత్వమే, అది నెక్స్ట్ పాయింట్. అదే నేను చెప్తుంది. ఇది అయిన తర్వాత ఆయన సంక్రాంతి నుంచి ఇంటింటికి అందరినీ కలుస్తాను కార్యకర్తలను అంటున్నాడు. సో ఆయన రాబోయే కాలానికి తన పార్టీ పటిష్టతకు వాళ్ళకు ఏమనాలి ఉత్సాహమో విశ్వాసమో మొరేల్ అంటారు జలసత్వాలు నిలబెట్టడానికి అదే దానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఈ జరిగిందంతా కనిపిస్తుంది. మూడవది సూపర్ 6 అమలు కాలేదు ఇట్లాంటివి అన్నారు. ఆ నిమ్మల రామానాయుడు ఏ ముహూర్తాన్ని వెళ్ళి నీకు 10 నీకు 5 నీకు 10 అన్నాడో వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. నిమ్మల రామానాయుడు వైసీపీకి ఐకాన్గా మారిపోయాడు. ఇప్పుడు నాకు అప్పుడు ఇది ఎన్నికలప్పుడు పంపించింది కూడా దీంట్లో ఉంది. అప్పటి నుంచి వాళ్ళు అది ఆయన నిన్న మళ్ళీ జగన్ అని చెప్పి ఇవన్నీ అమలు చేయట్లేదు కాబట్టి చంద్రబాబు మీద చాలా వ్యతిరేకత పెరుగుతుంది. ఎన్నికలు 2027లో వస్తే గట్టిగా నమ్ముతున్నారు మరి వాళ్ళు. చంద్రబాబు ఏమో గట్టిగా 29లో వస్తాయని చెప్తుంటే జగన్ ఏమంటే ఇక్కడ 22 వర్సెస్ 29 ఏపీ పాలిటిక్స్లో. అయితే రెండో మాట ఏమన్నా రాకపోయినా ఎప్పుడు వచ్చినా మనం గెలుస్తూ ఉంటున్నారు. కానీ సిద్ధం చేస్తుంది మటుకు 2027కు సిద్ధం అనే ఒక స్లోగన్ పెట్టుకుని ఉంటున్నాడు. సరే 27కి సిద్ధం అయితే అది ఇంకొక ఏడాది పొడిగించబడుతుంది అంతే కావచ్చు. కాబట్టి దీన్ని ఒక మరొక ఎన్నికల యుద్ధంలాగా మార్చే ఒక ఆలోచన జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు చూసింది కూడా మనం చర్చించాం, కుర్చీ కోసం కొట్లాడుకోవడం అనవసరం అని మాధవిరెడ్డి దానికి సంబంధించి ఆ మేయర్ను కూడా గట్టిగా చెప్పారని మనం దీన్ని కాపాడుకోవాలి, ఓకే గట్టిగా మేము అండగా ఉంటాం, నువ్వు ఆ మాత్రం నిలబడి అంటే ఇంకా గట్టిగా ఉండాల్సింది మాధవిరెడ్డితో అన్న పద్ధతిలో ఆయన మాట్లాడినట్టున్నాడు. సో ఐ థింక్ జగన్ ఫోకస్ కడప మీద పెంచినట్టు కనిపిస్తుంది. ఓకే అంటే ఒక 3 ఏళ్ల కింద చంద్రబాబు కుప్పం మీద ఎలా ఫోకస్ పెంచాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కడపకు ఆ దీంట్లోకి వచ్చినట్టు ఉన్నాడు. సో ఈ క్రిస్మస్ ప్రత్యేకత ఏదంటే అదొకటి కనిపిస్తుంది. ఇదిగో కార్పొరేటర్లకు అండగా ఉంటాను, ఎవరు పార్టీని వీడి వెళ్ళొద్దు, అవును ఇది వాళ్ళకి చెప్పినట్టే కానీ మిగతా వాళ్ళకి కూడా చెప్పినట్టు లెక్క. అంతకుముందు మీరు చూడండి 2014లో చంద్రబాబు 23 మందిని తీసుకున్నప్పుడు పోయేవాళ్ళు పోతారు ఏముంది అనేవాడు అప్పుడు ఆయన ఓపెన్గానే. కానీ ఇప్పుడు అలా కాదు, పోకండి అని కూడా చెప్తున్నాడు. కాబట్టి జగన్ అన్ని చతురంగ బలాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ ఈ అంశం ఇలా ఉంటే మరొక వైపు సాక్షి పత్రికకి 371 కోట్లు యాడ్స్ ఇచ్చారట, మిగతా వాళ్ళు ఎవరికి కూడా లేనిది 26.77 కోట్లు అన్ని టీవీ ఛానల్కి ఇస్తే ఒక సాక్షికి 371. క్విట్ పోకో అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే మరొక అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుల్లో పడుతున్నట్ట. అంటే చాలా పాతదండి ఇది, అన్నిటికంటే ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్నట్టుంది. ఇదిగోండి ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చిందని ఇది ఈరోజు ఈనాడులో వార్త.
మీరు అన్న దాంట్లో ఇంకోటి ఉంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఈనాడు ఒకటి కాదు, పెద్ద పత్రికగా ఈనాడుకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. నిజానికి కొన్ని సందర్భాల్లో అది మాకు గిట్టుబాటు కాదని ఈనాడు వాళ్ళు తక్కువగా తీసుకున్నారని కూడా కొన్ని సందర్భం, ఒక దశ తర్వాత మార్గదర్శి క్లాష్ రావటం వీటన్నిటి వల్ల అది ఉంది. ఇక్కడ ఆంధ్రజ్యోతికి TV5కు అసలు ఇవ్వలేదని, ఓకే, బహుశా 99 కూడా ఇచ్చుండకపోవచ్చు. TV5కు ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదని. ఇంకోటి ఈ వార్తలో ఉన్న ఇంకోటి ఏంటంటే అనుకూలమైన వాళ్ళకే ఇచ్చారని. ఇప్పుడు ప్రజాశక్తి విశాలందరూ లాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు. వాళ్ళేమో అనుకూలమైన కూడా ఏం కాదు. వాళ్ళ వాదన ఏంటంటే మీరిద్దరూ మా పత్రిక మీద కక్ష కట్టి మా ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయాలి అని. కానీ అది నిజం కాదు. ప్రభుత్వాలు అనేవి ఎవరున్నా కానీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వార్తలు, కథనాలు వాటికి అతీతంగా సమానంగా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. సర్క్యులేషను లేదా వ్యూవర్షిప్ను బట్టి కొంచెం తేడా ఉన్నా, బట్ అదర్వైజ్ అందరి పట్ల సమానమైన ఆదరణ, ఒకటే సూత్రం అమలు చేయాలి. ఆ విషయంలో మటుకు సాక్షికి ఓకే కూటమి ప్రభుత్వం యాడ్స్ ఇస్తుందా? ఆ విధంగా వస్తుంది. అదే మీరు అడిగింది. నేను అదే కదా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సాక్షిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పిలిచేవాళ్ళు కాదు 2014-19 మధ్యలో. నేను అప్పుడు చంద్రబాబుని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఎడిటర్స్ మీటింగ్లోనే అడిగాను, ఇక్కడ లేడేంటి సాక్షి అని, పత్రిక వాళ్ళు లేరని. అంటే లేదా మామూలు పార్టీ వాటికైతే పిలవము, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్దే కదా ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని నేను అన్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఆ దీంట్లో లోటస్ పాండ్ సమావేశంలో తన దీనికి పాదయాత్రకు బయలుదేరుతూ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఏదో ఆంధ్రజ్యోతి వాళ్ళు లేరేంటి ఇక్కడ అని అడిగాను నేను. మరి వాళ్ళు కూడా ఉండాల్సింది కదా అని. సో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మీద చూపించారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద చూపించారు. కానీ కొంచెం మొగ్గు బాగా చూపించారు. ఇక్కడ సాక్షి నేరుగా అయిన పత్రిక అయింది. చిన్న తేడా ఉంది, చిన్న డిఫరెన్స్. 2 కేసులు ఒకటే ఉండవు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారంటే ఏదో అనుకూలమైన పత్రికలు రాస్తాయని, ఇక్కడ ఇది ఈయన పత్రిక. అవును, అక్షరాల ఆయన ఇప్పుడు కాబోయినా ఆయన భార్య దానికి చైర్మన్ గానో ఏదో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. అసలు మొత్తంగానే మీడియా ఫ్రెండ్లీగా లేదు ఆ ప్రభుత్వం. మీడియా ఫ్రెండ్లీగా లేకపోవటం అనేది అది ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలేదు కదండి. అదే పోలేదు, మోదీ కూడా పోలేదు. మళ్ళీ అదే సమస్య ఇప్పుడు మనకు. ఇప్పుడు ఒక ఏకపక్ష ధోరణి పెరగడం వల్ల నేనంటుంది ఓకే, ఇక్కడ అంటే మోదీ కూడా ఇక్కడే కదా సార్ దేశ ప్రధాని. అంటే ఒక పొరపాటు వరవాడి రావడం అన్నది ఇక్కడ నేను చెప్తున్నా. ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కంటే ఇంకా దేశ ప్రధాని కంటే ఇంకా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు పెడుతున్నాడు మళ్ళీ. అవును, ఇప్పుడు అదే నేను చెప్పేది. నేను ఈ కుర్చీలో కూర్చుంటే నాకు కనపడదు, ఆ కుర్చీలో కూర్చుంటే కనపడుతుంది అనే ఈ ధోరణి ఇప్పుడైతే రోజు అయితే ఇప్పుడు కూడా అందరిని పిలవట్లేదు, అందరు వెళ్ళడం లేదని నేను వింటున్నాను. మీకు కూడా తెలిసి ఉండాలి. అదొక చిన్న ఏరియా సర్కిల్లోనే పిలుస్తున్నారని. కానీ ఈ ధోరణి మంచిది కదండి. ఎవరు ప్రధానమంత్రులుగా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా మీడియా పట్ల వాటి స్థాయిని, ప్రాధాన్యతను, ప్రభావాన్ని బట్టి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, ప్రోత్సహించడం అది జరగాల్సిన అవసరం ఉంది. కానీ బంతిలో వలపక్షం అంటారే, వడ్డించేటప్పుడు ఎవరు కూర్చున్నా తినేవాళ్ళకి ఒకటే పెట్టాలి కడుపు నిండా. ఇటువైపు వాళ్ళందరూ మా వాళ్ళు, అటువైపు వాళ్ళందరూ తస్మదీయులు అస్మదీయులు అన్నట్టు చేయకూడదు. దీని మీద కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కాదు, ఇది ఎక్కువగా INPR డిపార్ట్మెంట్ మీద ఈ కేసు, వీళ్ళు ప్రాథమిక దర్యాప్తు. మరి దీన్ని ఏ విధంగా కేసు పుటప్ చేస్తారు? నెక్స్ట్ AP ఫైబర్ మీద కూడా అదొకటి వివాదం వస్తున్నది. దగ్గర 400 మంది 500 మంది తీసేస్తున్నారట. అసలు AP అది కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ తొలగిస్తున్నారు, వాలంటీర్లను తొలగించారు ఇప్పుడు వీళ్ళని. ఫైబర్ నెట్లో జీవీ రెడ్డి ఐ థింక్ కాస్త అలిగి చంద్రబాబు మీద కోపంగా మాట్లాడినప్పటికీ మంచి శాఖ వచ్చింది, ముందుగా పనిలో దిగింది జీవీ రెడ్డి, మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను చూస్తుండగానే అతను వ్యాఖ్యాతగా ఇదంతా వచ్చాడు, చాలాసార్లు మాట్లాడాం. కాబట్టి ఆయన అనేది ఏంటంటే కీలకంగా ఒక చిన్న లాజిక్ తీసుకొచ్చాడు ఆయన. ఈ 400 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేవు. ఇప్పుడు వాలంటీర్లను తొలగించడానికి కూడా టెక్నికల్ గ్రౌండ్ ఇదే. అవును, వాళ్ళని వాడుకున్నారు కానీ వాళ్ళ పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జీవో ఇవ్వలేదు. అది బాధ్యతారాహిత్యం. అది జగన్ ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకటైతే,
మీరు 400 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఎలా అపాయింట్ అసలు చేస్తారు? ఫైబర్ నెట్ లో 400 మంది ఏంటండి? అదే అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్ళకి ఏం పోస్టులు ఇచ్చారు? సరే అవన్నీ ఆయన చెప్పాడు, మీరు వాటిని చూడొచ్చు. అంటున్నాను కదా, ఎంత- వాటిని రకరకాలుగా వాడుకున్నారని బేసిక్ గా నేను 2 కోణాలు చెప్తున్నా. ఒకటి అధికార దుర్వినియోగం అనేది రాజకీయమైంది. అసలు అధికారంలో ఉన్న వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు కదా, గాల్లో పెట్టేశారు. గాల్లో పెట్టేశారు కదా. కాబట్టి ఒకటి ఉద్యోగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేశారు అంటే మీరు తీసుకుంటున్నట్టే గుర్తులేదు ఇక్కడ నేను చెప్తుంది. మీరు మనం చేసిన పొరపాట్లు, మనం చేసే తప్పులు ఎప్పుడైనా ప్రత్యర్థులకు అదే ఆయుధాలు, అస్త్రాలు. ఇంకా రెండో విషయం, ఫైబర్ నెట్ లాంటి దాన్ని ఈ టెక్నాలజీ యుగంలో పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాక్షేమం కోసం వాడడం కాకుండా దాన్ని ఏదో ఇలా అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇవ్వడం చాలా పొరపాటు, అందులో డౌట్ ఏం లేదు. లేకపోతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు 2 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఏంటండి? ఆ సినిమాకి ఎన్ని డబ్బులు వస్తాయి? పుష్ప గురించే ఇంత చర్చిస్తున్నాం, ఇన్ని థియేటర్లు ఇవన్నీ. ఇప్పుడు అది జీవీ రెడ్డి అది కూడా లెక్కేశారు కదా, ఒక్కొక్క వ్యూకు 11,000 ఇచ్చినట్టని. ఆ సినిమా 2,000 మందో 1,400 మంది. అసలు ఫైబర్ నెట్ ఎంతమంది చూస్తున్నారు? అందులో ఈ వ్యూహం సినిమా ఎంతమంది చూస్తారు? అది క్లియర్ కట్గా పొలిటికలీ డైరెక్టెడ్ సినిమా అని తెలిసి కూడా దాంతో మీరు ఒప్పందం చేసుకోవడం ఏ విధమైంది? కాబట్టి పూర్తి దుర్వినియోగం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళలో అర్హులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాల్లో కొనసాగించవచ్చు, అది మీరు పరిశీలించాలి. రాజకీయంగా పరిగెత్తడం కాకుండా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మిగతా వాళ్ళతో పోలిస్తే జీవీ రెడ్డి కొంచెం పద్ధతిగా టెక్నికల్గా మాట్లాడాడు అతను. ఈ ఆరోపణ కూడా నేనేం చేయను అన్నాడు. అందరినీ మేమేం తీసేయట్లేదు, ఆ ఖర్చు ఏమో డబల్ అయింది, సబ్స్క్రైబర్స్ ఏమో సగం అయ్యారు. 10 కోట్ల 10 లక్షల మంది పెరుగుతారనుకుంటే అది 5 లక్షలకు తగ్గింది సబ్స్క్రైబర్స్. సో అది కూడా ఒక సమస్య. ఇవన్నీ ఎలా చేస్తారో నేను అనేది ఒకటే, వాళ్ళకి సమాధానం చెప్పడంతో పాటు మీరు వ్యవస్థను సమర్థత పెంచడానికి, సద్వినియోగం చేయడానికి ఏదైనా పద్ధతులు ఆలోచిస్తే చాలా మంచిది. రెండోది, ఇలా సంతకాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఉద్యోగాలు ఎన్నున్నాయో ఎవరికి ఇచ్చారో